మిత్రులారా, 1998లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలోనే వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది. అందులో కొంతమంది గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. బాలాజీనగర్ తండా అంటే గతంలో ఆ నాగార్జున సాగర్లో అక్కడ భూములు కోల్పోయి తలా ఒక దిక్కుయిన క్రమంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తండాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు ఆ గోపాల్ నాయక్ అనే ఒక నాయకుడు ఆ తండాని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ తండా ఏర్పడింది. క్రమేణా ఇప్పుడు పంచాయతీగా కూడా ఏర్పడడం జరిగింది. అందులో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి పట్టాలని వాళ్ళకు కాకుండా చేస్తూ దాన్ని 1 ఎకరం 30 సెంట్లుగా సాంబయ్య నాయకు 2002లో పట్టా చేపించుకోవడం జరిగింది. గతంలో దాని మీద పెద్ద గొడవలు జరిగి గుడిసెలు తగలబెట్టడం, తలకాయలు పగలగొట్టడం, అది మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్ద న్యూస్ కూడా అవడం జరిగింది. కోర్టులో కూడా ఉంది ఆ సమస్య. అయినప్పటికీ కూడా మళ్ళీ దాని మీద ఉన్నటువంటి గుడిసెలను ఈరోజు మొన్న పడేయటము, ఆ మురికి కాలువ నీళ్లు మొత్తం గుడిసెల్లోకి పంపించటం, ఆ ఇళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వారు సమస్యని కూలంకుషంగా దాన్ని పరిశీలించి ఎవరికైతే పట్టాలు ఇచ్చి ఉన్నారో నిరుపేదలు లంబాడీలకి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగనే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఈ విషయాన్ని తమ ద్వారానే గతంలో ఇచ్చారు కాబట్టి దాన్ని పరిశీలించాలి, పేదలకు న్యాయం చేయవలసిందిగా కూడా లక్ష్మీనారాయణ గారిని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.